కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న యువ శాసనసభ్యులు మా హ్యాట్రిక్ ఎమ్మెల్యే తమ్ముడు వివేక్ గౌడ్ గారికి, గౌరవ ప్రతిపక్ష నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు సిరికొండ మత్సూరాచారి గారికి, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సవితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాణిక్రావు గారు, చింతా ప్రభాకర్ గారు, కాలేరు వెంకటేష్ గారు, లక్ష్మారెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రవిచంద్ర గారు, గౌరవనీయులు వినోదన్న గారు, పొన్నా లక్ష్మయ్య గారు, దేవి ప్రసాద్ అన్న గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సలీం గారు, మా వేదిక మీద ఉన్న మా రవీంద్రరావు శాసన మండలి సభ్యులు పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్న మా శాసన మండలి సభ్యురాలు సోదరిమణి వాణిదేవి అక్క గారు, గణేష్ గారు, యాదవ్ రెడ్డి గారు, రాసోలు శ్రవణ్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, శాసన మండలి సభ్యులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అదే 10 ఏళ్ళు నుండి 11వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. బట్ ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిందంటేనే బీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 ఏళ్లు పూర్తయి రజతోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25 ఏళ్ల కింద బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ పదం నిషేధించబడ్డది. జై తెలంగాణ అని అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు. ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు 25 ఏళ్ల కింద తెలంగాణలో పరిస్థితి ఏంది. మీకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు 25 ఏళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు. ఇది 25 ఏళ్ల కింద నాటి తెలంగాణ పరిస్థితి. కానీ కేసీఆర్ గారు పట్టుబట్టి ఇవాళ ఆయన తన పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. మీరు ఆలోచించండి, ఇవాళ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? దానికి కేసీఆర్ కారణం కాదా? నిజంగా కేసీఆరే లేకపోతే, బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా? ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలా మంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి. ఊసీలు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు, కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు, ఆయనకేమి అంగబలం లేదు, అర్థబలం లేదు. కానీ కేసీఆర్ ఉన్నది గుండె బలం. ఆ గుండె బలంతో, ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు. ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది, తొలి దశ తెలంగాణ ఉద్యమం. ఆనాడు కూడా మా సోదరిమణి నాగమ్మ ఉన్నది, అప్పుడు కూడా పాల్గొన్నది, ఇప్పుడు కూడా పాల్గొన్నది. ఆనాడు 11 ఎంపీలు గెలిచాం. 11 ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే కేసీఆర్ గారు మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే
ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తా ఉంది. ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో 14 ఏళ్లు నడిపించారు. పార్టీ పెట్టడమే కాదు అనేక ఇబ్బందులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన గట్టికి ఎదురులేని పరిస్థితి. ఇంకా 4 ఏళ్లు కేసీఆర్, ఆ రోజు ఇంకా 4 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలేదు. కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి. ప్రజలందరూ నాయకుల కోసం ఎదురు చూశారు. జయశంకర్ సార్, చనిపోయిన బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళా జెండా దించద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమథనం చేసి చాలా ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో బీఆర్ఎస్ పార్టీని పెట్టింది. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటారు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కసారి తిరిగి తెచ్చే ప్రయత్నం చేసిండు. వాళ్ళు తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ 2 కేసీఆర్ గారు చేశారు. అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపారు, అహింసాయుత పద్ధతుల్లో నడిపారు. ప్రజలను సమీకరించడంలో జన పోరాటం కావచ్చు, 610 జీవో మీద పోరాటం కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు, ప్రజలను సమీకరించారు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేశారు. అవి భిన్న ధృవాలు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం. వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవాళ్ళు. దేశంలో 33 రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్. 3 సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు, ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు, కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారు పేరు రాజకీయ నాయకుడు అంటే ఒక కేసీఆర్ మాత్రమే. త్యాగం చేసింది, రాజీనామా చేసింది తన కోసం చేయలేదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం చేసింది. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్. ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా పెట్టి మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరూ రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చింది తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు, రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి
అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఇంకొక నాయకుడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆనాడు బీజేపీకి ఇద్దరే ఎమ్మెల్యే, ఎండల లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేస్తాం. బీజేపీకి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి. అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలేదు, రాజీనామా చేయలేదు. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి. ఇవాళ వాళ్ళు కేసీఆర్ విమర్శిస్తున్నారు, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ లేకపోతే, కేసీఆర్ లేకపోతే 14 ఏళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమెను నిరాహార దీక్ష పట్టిండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాను. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈ రోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం గుర్తు చేస్తారు. ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వల్ల ఆ రోజు ఏమన్నారు, తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచింది. తెలంగాణ వాళ్ళకు పాలన చేతగా, వీళ్ళొస్తే నక్సలైట్ రాజ్యం అయితే, వీళ్ళొస్తే మతకలహాలు కలిస్తే పరిపాలన చేతనైతుందా అని మాట్లాడి ఆ నోళ్ళ చేతనే శబాస్ కేసీఆర్ అని అద్భుతంగా 10 ఏళ్లు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్. ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు. రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈ రోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపర. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంతేగట్ట మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేకుండా ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి. నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేకుండా ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ చూపి, నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు మర్చినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో. అన్ని అబద్ధాలు. ఆయన మాట్లాడుతూ 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు. పండింది ఎవరి పుణ్యం? బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది. నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది గంట పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చినవా? ఒక్క చెరువు తవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? నువ్వు చేసింది ఏంటి? ఇవాళ 275 మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ 10 ఏళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు. రైతు బంధు పెట్టిండు, రైతుల కోసం బీమా తెచ్చిండు, రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు, ప్రతి మండలానికి గోడౌన్ పెట్టిండు, విత్తనాలు ఇచ్చిండు, పండిన పంటను కాకొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇవాళ ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి. నువ్వు 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందంటున్నావు. ఏం చేసినావు రైతులకు? ఒక చెరువు తవ్వితివా? ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తేవా? ఒక ఎకరానికి నీళ్లు ఇస్తేవా? నువ్వు చేసింది ఏమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతు బీమా బంధు పెట్టినవు. నువ్వు చేసింది ఏముంది? చారాయణ రుణమాఫీ చేసినావు, బారాయణ రుణమాఫీ ఎగ్గొట్టినవు. ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు.
రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగితే అందాల పోటీలకు రివ్యూ చేసినావు, అందాల పోటీలకు 5 సార్లు పోయి పాల్గొన్నావు. కానీ రైతుల ధాన్యం ఎందుకు కొట్టలేదని ఒక్కనాడు రివ్యూ చేయలేదు. నీ మంత్రులు గాని నువ్వు గాని ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం నీకు ఇస్తారు. ఇది ఈరోజు చేస్తున్నారు. నువ్వు అన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు. 15 ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినావా? మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసింది 16-17 వేలు. మరి కడుపు కట్టుకోలేదా? మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినవా? నీ జేబుల్లోకి పోయినాయా? ఎక్కడికి పోయినాయో చెప్పు. ఎప్పటిలోగా చేస్తావో చెప్పు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తానని మాట్లాడుతున్నావు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి 31వ తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు చేస్తా అన్నావు. 31 మార్చి పోయింది, ఇవాళ 2 జూన్ వచ్చింది. ఈ రోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు మళ్ళీ అసలు నువ్వు ఒక్క విషయం అన్నా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతుంది. వెనకడికేదో శాపం ఉన్నట్టు అంటారు చూడు. నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అబద్ధాలు తప్ప నిజాలు పలకట్టు. మరి మన కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపింది. ఎన్ని అద్భుతాలు! ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసింది కదా. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి సంవత్సరానికి 10,000 డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మరి జిఎస్డిపి పెరుగుదలలో తెలంగాణ నంబర్ 1, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ నంబర్ 1, గొర్రెల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు అంటే 6 గ్యారెంటీలు అంటివి, బాండ్ పేపర్లు ఇస్తేవి, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి. నీ అబద్ధాలకు హద్దు పద్దు ఉన్నదా? అధికారంలో రాకముందు అబద్ధాలే, అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు. కానీ కేసీఆర్ ఒక్కటే చెప్తుంటాడు, మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన ఆలోచన అంతా తెలంగాణ కోసం కావాలి, తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఇలా కేసీఆర్ ఆలోచనలో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.